దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఇంతవరకు పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచిన మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సభలను దేవుని ప్రేరేపణతో ఏర్పాటు చేసి నన్ను ఈ మొదటి కూడికలో వాక్య పరిచర్య కొరకై ఆహ్వానించిన దైవజనులు అభిషక్తులు యోహాన్ గారికి, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంతవరకు ఈ సభా అధ్యక్షత వహించి నన్ను ఆహ్వానించిన మరి సభాధ్యక్షులు దైవజనులు సిమోన్ రాజు గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘమునకు కూడి వచ్చిన మీ అందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. తడువు చేయక దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో సంఘముగా చేరి నీ నామమును కీర్తించి గణపరిచి స్తుతించి ఆరాధించి ఉంటకు నువ్వు చూపిన కృపంతటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు నీ వాక్యమును చేత పట్టుకుని నీ కృపాసనమును చేరుతున్నాం నాయనా. నీ కృపాసనము నుండి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి అయా. మీ పాత్రగా నన్ను వాడుకోమని వేడుకొనుచు ఉన్నాను. నీ వాక్య ధ్యానమునకై నీ ఆత్మ సహాయమును, నడిపింపును, అభిషేకమును దయచేయమని, చేరి ఉన్న బిడ్డలను ఆశీర్వదించమని, ఈ మొదటి దిన కూడిక ద్వారా ఇక్కడ జరుగు ప్రతి పరిచర్య ద్వారా నీ నామం హెచ్చించబడుటకు, నీవు మహిమపరచబడుటకు మా ఒక్కొక్కరిని నీవు బలపరచమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సిలువను గూర్చిన వార్త ప్రకటింపబడుతుంది. ప్రకటింపబడుతున్న సిలువను గూర్చిన వార్త కొందరికి వెర్రితనముగాను, కొందరికి దేవుని శక్తిగాను ఉన్నదని అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘంతో పంచుకుంటూ ఉన్నాడు. మరి గడిచిన ఆదివారం వరకు కూడా మనము సిలువ ధ్యానాల్లో సమయాన్ని గడిపాం. ఇలా సమయం అయ్యిందో లేదో దైవజనులు మరలా ఈ కూడికలను ఏర్పాటు చేయడం, మనం దేవుని సన్నిధిలో కూడుకోగలగడం ఎంతైనా సంతోషించదగిన విషయము. ఇది భాగ్యముగా ఎంచుకొనవలసిన విషయము. ఈ పూట కూడా సిలువను గూర్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సిలువ కొంతమందికి వెర్రితనంగా కనబడుతుంది, కానీ దానిలో ఏమున్నదని అపోస్తులుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఆ సిలువ యందు దేవుని శక్తి దాగి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. సిలువలో ప్రత్యక్షమైన, సిలువలో నుండి మనలోనికి ప్రవహిస్తున్న దేవుని శక్తిని గూర్చి ఈ పూట మనము ధ్యానిద్దాం. దానికి మునుపు ఆ యొక్క దేవుని శక్తిని అర్థం చేసుకున్నట్టుకు మునుపు మనం వెర్రితనముగా ఎంచుతున్న ఆ సిలువను గూర్చి కూడా కొన్ని మాటల్ని మనం ఆలోచించి, ప్రధానంగా సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తిని గూర్చి మనము ధ్యానిద్దాం. ఈ పూట నేను మీతో పంచుకోవాలనుకుంటున్న అంశము సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. అయితే ఈ శక్తిని కొంతమంది ఎలా ఎంచుతూ ఉన్నారంటే దీన్ని వెర్రితనముగా ఎంచుతున్నారట. కొందరు ఎగతాళిగా ఎంచుతూ ఉన్నారట. కొందరేమో బలహీనంగా ఎంచుతున్నారట. ఈలాగూ కనబడుటకు కారణమేమి? మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఇలాంటి సామెత లేదంటే ఇలాంటి మాట మీరు కూడా వినే ఉండుంటారు. అదేమంటే, పచ్చ కామెర్ల వాడికి లోకమంతా ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుందట. ఈ మాట దేవుని వాక్యంలో కూడా రాయబడింది. దీన్ని మన సంస్కృతిలో, మన భాషలో చెప్పాను అంతే. కొరింథీ 2వ పత్రిక ఆ 4వ అధ్యాయం 4వ వచనం మీరు గమనిస్తే అక్కడ ఏమంటే, సిలువను గూర్చిన వార్త లేదంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకాశితము ప్రజలందరి మీదకి రాకుండా ఆ సాతానుడు ఏం చేశాడట? కొంతమందికి గుడ్డితనమును కలగజేశాడట.
ఆ గుడ్డితనమును బట్టి ఆ ప్రకాశితమును, ఆ వెలుగును, ఆ సువార్తను వారు గ్రహించుకోలేకపోతున్నారట. ఈ మాటను మన భాషలో చెప్పడానికి అలా అన్నాను. ఎలా అన్నాను? పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చ కనబడి. ఈ జ్ఞానము లేని వానికి, అవిశ్వాసికి, వెర్రివానికి సిలువను గూర్చిన వార్త, సిలువ చూడడానికి ఎలా కనబడుతుందట? వెర్రితనముగానే కనబడుతుంది. నాలిక చేదైన వానికి ఎన్ని రుచికరమైన భోజన పదార్థములైనా పెట్టండి, తినేమంటాడు? రుచిగా ఉందని జవాబిస్తాడా? బాగా వంట చేశారని మెచ్చుకుంటాడా? ఏమంటాడు? ఏది పెట్టినా చేదే అంటాడు. సమస్య ఎక్కడుంది? సమస్య వాడి దృష్టిలో ఉంది, సమస్య వాడి నాలుకలో ఉంది. అలాగనే ఎవరైతే సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఎంచుతూ ఉన్నారో సమస్య వారిలోనే ఉంది, కానీ సిలువలో ఎంత మాత్రమూ కూడా లేదు. ఆ సమస్యను వారిలో పెట్టుకుని, ఆ అజ్ఞానమును వారిలో పెట్టుకుని సిలువను వెర్రితనముగాను, ఎగతాళిగాను, అపహాస్యముగాను, నిందించేవారుగాను కొందరు ఉంటూ ఉన్నారు. సిలువను చూసి కొంతమంది ఏమంటూ ఉన్నారంటే, ఆయన ఒక చేతగాని వాని వలె చనిపోయాడు, ఆయనకి సిలువ నుంచి విడిపించుకోవడం ఆయన వల్ల కాలేదు, ఆయన ఆ సిలువ దిగి రాలేక చనిపోయాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా అందరికీ మొబైల్ అందుబాటులో ఉంటుంది, వాళ్ళందరికీ నెట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఏది కావాలంటే అది మాట్లాడవచ్చు, ఏది కావాలంటే అది వీడియో తీసి పెట్టవచ్చు. దేవుని గూర్చిన విషయాలు అర్థం కానప్పుడు అర్థం కానట్టు ఉండక ఎగతాళి ఎక్కువై మాట్లాడుతున్న వాళ్ళు కూడా మన మధ్యన లేకపోలేదు. సిలువ ఎంత శ్రేష్టమైన విషయమో, సిలువ ద్వారా ఎంత గొప్పగా దేవుని శక్తి ప్రదర్శితమైందో అది అర్థం కాక సిలువను చూసి కొందరు ఏమంటున్నారంటే 3 మేకులు కొడితే దాన్ని పీక్కోలేకపోయాడు అన్నట్లుగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 3 మేకులు కొడితే ఆయన మరణించాడనే వార్త ప్రజలకు ఎవరికైనా బైబిల్ నుండే తెలిసిందిగా. ఆ తర్వాత అధ్యాయాన్ని చూస్తే ఆయన మరణమును గెలిచి సమాధిని చీల్చుకుని జయవీరుడిగా, విజయవీరుడిగా, పునరుత్థానుడిగా వచ్చాడు, లేదంటే ఆయన పునర్జీవం పొందాడనే మాటను ఎందుకు చూడలేకపోతున్నారు, ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే వాళ్ళ అజ్ఞానం అక్కడే బయటపడట్లేదు. ఆయన బలహీనుడై చనిపోయాడా? ఆయనను పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఏ రోజు? సిలువకు ముందు రోజు, సిలువకు అప్పగించడానికి ముందు రోజు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన యొద్దకు వచ్చి వెతుకులాడుతున్నారు. ఆ చీకట్లో మరి గుర్తుపట్టలేదో, మరి అందరూ శిష్యులందరూ ఒకేలాంటి వస్త్రధారణ చేసుకోవడం వల్ల యేసు ప్రభువును వాళ్ళు గుర్తుపట్టలేదో ఏమో. అలాంటి సమయంలో ప్రభు అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతూ ఉన్నారు అని అంటే, మేము యేసును వెతుకుతున్నామన్నారు. యేసు ప్రభు అప్పుడు ఏమని జవాబు ఇచ్చాడు? మీరు వెతుకుతున్న యేసును నేనే అనే ఒక మాట చెప్పగానే పట్టుకోవడానికి వచ్చిన సైనికులు ఏమైపోయారంట? బోర్లా పడ్డారంట, అక్కడ పడిపోయారంట. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి త్వరగా. యోహాను సువార్త నజరేయుడైన యేసును యేసు అని ఆయన ఉత్తరమియ్యగా ఆయన నేనే అని చెప్పగా ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారి వెనకకు తగ్గి నేల మీద పడిరి. ఇది అంత స్పష్టంగా మనకు అర్థమవట్లేదు, కానీ దాని మాట ఏంటంటే, వెతుకులాడడానికి వచ్చి బంధించడానికి వచ్చిన సైనికుల ముందు ఇదిగో నేనే యేసయ్యనని యేసయ్య చెప్పగా వాళ్ళు వెనుకకు తగ్గి ఒక్కసారిగా నేలను పడిపోయారంట. ఆయన ఒక మాట సెలవిస్తే ఎవరైతే పట్టుకోవాలని చూశారో వారు ఆయనను సమీపించలేక నేల మీద పడ్డారట. ఆయన బలహీనుడా? ఒక్క మాట సెలవిస్తే నేనే ఆయననని ఒక్క మాట చెప్తే ఎంతమంది అయితే పట్టుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ బోర్లా పడిపోయారట. ఆయనకు ఒక్క మాట చాలు కదా, బలాన్ని ప్రదర్శించాలా? మాటతోనే ఈ జగత్తునంతటినీ చేశాడు కదా, మాటతోనే అద్భుతములు చేశాడు కదా. ఆయన ఏదో బలాన్ని ప్రదర్శించి ఆ సైనికులతో పోరాడాల్సినంత అవసరం ఉందంటారా? వీళ్ళు అంటున్నట్లుగా ఆయన బలహీనుడై సిలువలో చనిపోయాడా? ఒక్క మాట సెలవిస్తే ఎందరూ పట్టుకోవడానికి వచ్చారో వారందరూ బోర్లా పడ్డారు. ఆ తొందరలో పేతురు ఒక అతని చెవి నరికేశాడు. పేతురుని వారించి ఆ చెవి నరికిన సైనికుడిని చెవి అంటించి స్వస్థపరిచి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నేను ఒక్క మాట తండ్రికి చెప్తే ఎంతమంది దిగి వస్తారట? 12 సేనా వ్యూహములు దిగి వస్తాయి. సేన అంటే 6,000, 12 6,000 అంటే 72,000 మంది సైనికులు దిగి వచ్చేస్తారట.
ఆయన మాట్లాడితే అక్కడ అందరూ పడిపోతున్నారు. ఆయన ఒక మాట తండ్రికి చెప్తే, ఒక మాట సెలవిస్తే పరలోకంలో ఉన్న బెటాలియన్ దిగిపోద్దట. ఆయన బలహీనుడై చనిపోయాడా? ఎలా వెర్రితనంగా ఎంచుతున్నావు నీవు అలాగూ? ఇంకొందరు ఆయన ఏదో నేరం చేసినట్టుగా చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడని తీర్పు పొంది మరణ శిక్షను అనుభవించారు. ఎవరినైనా సహజంగా పట్టుకుంటే ఏం చేస్తారు? ఫలానా నేరం చేశాడని రుజువైంది కనుక ఈ నేరమునకు తగినట్లుగా ఈ శిక్ష విధిస్తున్నామని కదా తీర్పు తీరుస్తారు. యేసయ్యను బంధించి యాజకుల యొద్దకు తిప్పారు, ప్రధాన యాజకుల యొద్దకు తిప్పారు, పిలాతుని వద్దకు తిప్పారు, హేరోదు వద్దకు తిప్పారు, తిరిగి పిలాతుని వద్దకు తీసుకుని వస్తే అన్ని సందర్భాల్లోనూ ఆయన మీద ఏ నేరము రుజువు కాలేదట, ఏ నేరారోపణ ఆయన ముందు నిలవలేదట. పిలాతు చివరికి ఏమంటున్నాడు? ఈయనకు మరణ శిక్ష విధించుటకు ఏ నేరము ఈయనలో లేదు, ఈయన నీతిమంతుడని తీర్పిచ్చి ఆయనను అజ్ఞానములైన కొంతమంది కేకలు వేయడాన్ని బట్టి, డబ్బులు పుచ్చుకుని లంచము పుచ్చుకుని వాళ్ళంతా గొడవ చేయడాన్ని బట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి పిలాతు యేసయ్యను శిలువ మరణమునకు అప్పగించాడు. ప్రపంచంలో ఒకే ఒక్కడు యేసయ్య ఇదిగో నీతిమంతుడు, నిర్దోషి అని తీర్పు పొంది శిలువ మరణమును అనుభవించాడు. ఆయన నేరస్తుడై శిలువ వేయబడలేదు, ఆయన బలహీనుడై కూడా శిలువ వేయబడలేదు. మరి ఎందుకు శిలువ వేయబడ్డాడు చూడండి. అంతకు మునుపు ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. నా అంతటా నేనే ప్రాణము పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు అధికారము కలదు, మరలా తిరిగి తీసుకున్నటకు అధికారము కలదు. ఆయన బలహీనుడై మరణించలేదు, ఆయన తప్పు చేసి శిక్షను అనుభవించేవాడిగా, నేరస్తుడిగా చనిపోలేదు. ఆయన ఎలా చనిపోయాడట? తనంతట తానే ప్రాణం పెట్టాడట. హల్లెలూయా. ఎవరో పట్టుకుంటే ఆయన బందీ అయిపోలేదు, ఆయన అప్పగించుకుంటేనే వారు బంధించగలిగారు. ఎవరో చంపితే చనిపోలేదు ఆయన తన ప్రాణము పెడితేనే ఆయన చనిపోయాడు. ఎందుకు ప్రాణము పెట్టాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఇలాగూ రాయబడింది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకును ఆయన వచ్చెను. దేనికి వచ్చాడట? ఆయన ప్రాణము పెట్టడానికి వచ్చాడట. అలాగే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా చూసినట్లయితే, మనము పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు బ్రతుకున్నట్లుగా ఆయన తానే మన పాపములను మానవు మీద మోసుకునేను అనేటువంటి మాటను చూస్తాం. ఇదిగో ఆయన నేరస్తుడు కాబట్టి సిలువ వేయలేదు, ఇదిగో ఆయన బలహీనుడు కాబట్టి సిలువ వేసేయలేదు వాడు, ఆయన తానంతట తానే ప్రాణం పెట్టాడు. దేని కొరకంటే మనుష్యులందరినీ వారి పాపముల నుండి విమోచించుట కొరకు. హల్లెలూయా. దేని కొరకు? మనందరి కొరకు, మన పాపముల నుండి, పాప శిక్ష నుండి మనలను విడిపించుట కొరకు, మనలను నరకము నుండి తప్పించుట కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇలాగూ మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను ఎలాగూ మనం ఎగతాళి చేయగలము, ఎలాగూ వెర్రితనముగా ఎంచగలము? ఈ మాట చెప్తే మీకు అర్థమవుతుందేమో. చూడండి, ఎంతో కష్టపడి తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలకు కావలసినవి సమకూర్చే క్రమంలో వాళ్ళకు కావలసినవి సమకూర్చుకొనక చిరిగిన బట్టలు తొడుక్కుని నేల మీద పండుకుని కనపడ్డారనుకోండి, మీరు ఇలా చూసి దరిద్రంగా ఉన్నాడంటారా? నా తండ్రి నా కోసం ఎంతో శ్రమను వచ్చాడు అని ఎంత గొప్పగా చెప్తారు. మీరు ఏం చెప్తారు? ఆ చిరిగిన బట్టలను బట్టి ఎక్కడో నేల మీద మూలను పడుకున్న వాడిని చూసి అసహించుకునేటట్లు మాట్లాడతారా? లేదంటే ఆయన త్యాగాన్ని, ఆయన గొప్పతనాన్ని కొనియాడతారా? ఎన్ని చోట్ల అవకాశం వస్తే అన్ని చోట్ల నా తల్లిదండ్రులు కడుపు కట్టుకుని నన్ను పెంచారు, వాళ్ళకి సరైన వస్త్రాలు లేకపోయినా నాకు మంచి వస్త్రాలు కొనిచ్చారని గొప్పగా చెప్తారుగా. మరి మన కోసం బలి అయిన యేసయ్యను చూసి ఎలాగూ అనాలనిపిస్తుంది, అట్లా వెర్రితనంగా ఎలాగూ అనాలనిపిస్తుంది, రకరకాలుగా ఎలాగూ చిన్నపుచ్చాలనిపిస్తుంది. ఇది అజ్ఞానం కాకపోతే ఇంకేమిటి? ఇది వెర్రితనము కాకపోతే ఇంకేమిటి? సిలువ కాదు నిజానికి వెర్రితనము, ఆ వెర్రితనముగా ఎంచే వాళ్ళదే వెర్రితనము. హల్లెలూయా. ఆయన ఎందుకొరకు మరణించాడట? ప్రజలందరినీ రక్షించుట కొరకే మరణించాడు. మనందరి పక్షముగా ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెడితే దాన్ని గొప్పగా ఎంచుకుని ఆ త్యాగాన్ని గొప్పగా కొనియాడాల్సిన మనము వెర్రితనముగా ఎంచడం ఎంతవరకు భావ్యము?
ఒక్కసారి మనం ఆలోచించాలి. సిలువను గూర్చిన వార్త కొంతమందికి ఎలా ఉందంట? వెరితనంగా, ఎగతాళిగా, బలహీనంగా కనబడుతూ ఉందంట. పౌలు తన పత్రికల్లో, కొరింథీ పత్రికల్లో కూడా అంటాడు, యేసు ప్రభు యొక్క మరణాన్ని మీరు బలహీనంగా ఎంచుతూ ఉన్నారు అని. కొంతమందికి అది బలహీనంగా ఉంటుంది. నిజానికి దానిలో ఏముందంట? దేవుని శక్తి దాగి ఉన్నది. హల్లెలూయా. ఏమున్నది? సిలువలో దేవుని శక్తి దాగి ఉన్నది. ఆ దేవుని శక్తి ఏమిటో మనం కొన్ని మాటలని పూట వరుసగా క్రమక్రమంగా మనము ధ్యానిద్దాం. చూడండి, కలువరి సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. మొదటి మాటను మనము చదువుదాం రండి. అపోస్తులుడైన పౌలు రోమా సంఘములకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలాగనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి మనలను రక్షించుచున్నది. హల్లెలూయా. ఏదైతే వెర్రితనముగా ఎంచారో ఆ వెర్రితనము కొంతమందికి వెర్రితనమేమో కానీ దానిలో దేవుని శక్తి ఉన్నది. ఆ దేవుని శక్తి మనలను రక్షించుచున్నది. ఎవరైతే వెర్రితనముగా ఎంచక సిలువనొద్దకు వస్తారో, ఎవరైతే సిలువ త్యాగమునందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో, వారికి ఏం కలుగుద్దట? రక్షణ కలుగుతుందట. ఆ రక్షణ కలిగించున్నది సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. సిలువ నుండి మనలోనికి ప్రవహిస్తున్న దేవుని శక్తి మనలను రక్షించుచున్నది. హల్లెలూయా. రక్షణ అనగానేమి? రక్షణ అనగా ఒక విపత్తు నుంచి, ఒక ప్రమాదం నుంచి మనము కాపాడబడుట. మన మానవాళికి దాగి ఉన్నా లేదంటే పొంచి ఉన్న విపత్తు ఏమిటి? సమస్య ఏమిటి? రక్షణను ఎలా అర్థం చేసుకోవాలి? రక్షణ గురించి పౌలు ఏం చెప్తూ ఉన్నాడు? కొన్ని మాటల్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనంలో రక్షణ గూర్చి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. తన పిలుపులో రక్షణ గూర్చిన విశేషాలు చెప్తూ ఉన్నాడు. పెద్దల ఎదుట, అధికారుల ఎదుట పౌలు నిలబడి, అయా, ఒకానొక నాడు యేసయ్య నన్ను దర్శించాడు, నన్ను దర్శించి తన యొక్క సేవకు నన్ను పిలుచుకున్నాడు. నేను చేయవలసిన సేవ ఏమిటంటే ఇదిగో రక్షణార్థమైన సేవ చేయాలి. అది ఏమని చెప్తూ ఉన్నాడు ఒకసారి చదువుదాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారములో దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ఇదిగో పౌలు యొక్క పరిచర్యలో రక్షణ గూర్చిన మాటలు దాగి ఉన్నాయి. ఏమిటి రక్షణ అంటే? చూడండి, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చుట రక్షణ. రక్షణ అనగా చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావడం. రక్షణ అనగా సాతాను అధికారంలో బంధింపబడిన వారు యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా, పాప క్షమాపణ ద్వారా విడుదలను పొందుటయే రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి ఏ ప్రమాదంలో ఉన్నాడంటే పాపమనే ప్రమాదంలో ఉన్నాడు, పాపమనే చీకటిలో ఉన్నాడు, సాతాను యొక్క బంధకముల్లో ఉన్నాడు. దాని ప్రభావము చేత అనగా పాపము యొక్క ప్రభావం వలన, సాతాను యొక్క ప్రభావం వలన మనిషి జీవితం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మనిషి తనకి ఇవ్వబడిన మహిమను కోల్పోయాడు. దేవుడిచ్చిన అధికారమును, ఆధిపత్యమును కోల్పోయాడు. మనిషి దేవుడి
దేవుడిచ్చిన అన్ని కోల్పోయి ఇదిగో చీకటిలోను మరణ ఛాయలోను బ్రతుకుతున్నాడు. అలాంటి మనిషిని దేవుడు సమీపించి విమోచించుటయే రక్షణ. ఆ రక్షణలో దాగి ఉన్న సత్యాలు ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. రక్షణలో పాప క్షమాపణ ఉంటుందట. ఏ పాపమైతే మనిషిని బంధించి ఉన్నదో, ఏ పాపమైతే మనిషి బ్రతుకును చీకటిమయం చేసేసిందో, ఏ పాపమైతే దేవుడు అనుగ్రహించే మహిమను పొందనివ్వకుండా చేస్తుందో, ఆ పాపములకు ప్రాయశ్చిత్తము, ఆ పాపముల నుండి విడుదలయు, ఆ పాపములకు కలుగు క్షమాపణయే రక్షణ ఉన్నది. హల్లెలూయా. రోమా 3:23లో ఇలాగ రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. అనాదిలో సంకల్పించిన దేవుని మహిమను, దేవుని ఆధిపత్యమును, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క ఆశీర్వాదమును మనిషి పొందనివ్వకుండా చేస్తున్నది ఏమిటంటే మనిషిలో ఉన్నటువంటి పాపము. ఈ పాపమును తీసివేయుటకే యేసయ్య కలువరి శిలువలో ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన యొక్క ఆ శిలువ మరణము యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆ బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపములకు ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. అంతేనా? తర్వాత ఆ ముందు చదివిన మాటల్లో సాతాను యొక్క అధికారములో నుండి బయటికి వచ్చుట అనే మాటను కూడా చదువుతున్నా. పాపము సాతానుకు మన మీద అధికారాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే ప్రభువు వలన మన పాపములు క్షమించబడతాయో, ఇదిగో సాతాను యొక్క అధికారముల నుండి మనము విడుదల పొందుతాము. హల్లెలూయా. మొదటిది పాప క్షమాపణ అయితే, రెండవది ఇదిగో సాతాను శక్తి నుంచి, సాతాను యొక్క ఆ బానిసత్వం నుంచి, ప్రభావం నుంచి విడుదల పొందుటయే రక్షణ. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ పాపం వలన వచ్చు జీతం ఏమిటి? మరణము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరణము ఈ లోక మరణం మాత్రమే కాదు, రెండవ మరణముగా పేర్కొనబడినటువంటి నరకము కూడా తప్పించుకున్నటయే రక్షణ. హల్లెలూయా. అంటే ఇక్కడ పాప క్షమాపణ పొందుకుంటా, ఇక్కడ సాతాను శక్తుల నుంచి విడుదల పొందుకుంటా, అలాగే పాపం వలన కలిగేటువంటి శిక్ష అయిన నరకమును కూడా మనము తప్పించుకుంటాం. అక్కడితో అయిపోయిందా? అక్కడితో కూడా అయిపోలేదు రక్షణ అంటే. మీరు చివరి మాట చదివితే రక్షింపబడిన వారిలో స్వాస్థ్యము అని చెప్తూ ఉన్నాడు. రక్షణలో మనకు ఒక స్వాస్థ్యము దాచిపెట్టబడిందట. రక్షణలో మనకొక ఆస్తి దాచిపెట్టబడిందట. ఈ లోకంలో సంఘంతో కలవడము ఆ స్వాస్థ్యమైతే, ఇదిగో మనం స్వతంత్రించుకొని పోవు స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకములో ఉన్నది. హల్లెలూయా. ఆ స్వాస్థ్యము కూడా రక్షణలో భాగమై ఉన్నది. ఇదిగో మొదట మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క బలియాగమును బట్టి, ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణను బట్టి పాప క్షమాపణ పొందుకుంటాం. ఆ తదుపరి పాప శిక్ష నుంచి విడుదల పొందుకుంటాం. ఆ తదుపరి పరలోక స్వాస్థ్యమును స్వతంత్రించుకుంటాం. ఇది రక్షణ అంటే. హల్లెలూయా. పాపముల నుండి, పాప శిక్ష నుండి, పాపం యొక్క ప్రభావం నుండి విడుదలను పొందిన వారమై, క్షమింపబడిన వారమై పరలోకము చేరుటయే రక్షణ అయి ఉన్నది. ఈ రక్షణ మనకు ఎలా దొరుకుతుందంటే, కొందరు వెర్రితనముగా ఎంచుతున్నారు కదా, కొందరు చులకనగా ఎంచుతున్నారు కదా, కొందరు ఎగతాళిగా ఎంచుతున్నారు కదా. ఆ కలువరి శిలువలో నుండి మనలోనికి ఆ దేవుని శక్తి ప్రవహిస్తూ ఉంది. ఆ దేవుని శక్తి మనకు రక్షణను అనుగ్రహిస్తూ ఉంది. హల్లెలూయా. ఏదైతే ప్రజలకు వెర్రితనముగా కనబడుతుందో, ఏదైతే ప్రజలకు నిరుపయోగంగా కనబడుతుందో, ఏదైతే చులకనగా ఎంచబడుతుందో, ఆ శిలువ ప్రజలందరికీ రక్షణకరమై ఉన్నది. ప్రజలందరినీ రక్షించు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. వెర్రితనంగా ఎంచేవారికి ఏ ప్రయోజనము రావడం లేదు, కానీ వెర్రితనంగా ఎంచేవారికి ఏ లాభము చేకూరట్లేదు. కానీ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ కలుగుతూ ఉంది. హల్లెలూయా. వెర్రితనంగా ఎంచావా? ఏం దొరకదు. అదే దేవుని శక్తిగా ఎంచావా? నీకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. ఈ పూట మనము రక్షించబడాలి. ఈ పూట ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేయబడినవంటే, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు, లేదంటే మన వారైన వారందరూ కూడా రక్షింపబడాలి. విడవబడకూడదు ఎవరు కూడా. రక్షణ లేకపోతే ఏమవుతుంది? పాపంలోనే ఉంటాడు మనిషి. పాపంలోనే ఉంటే ఏమవుతుంది? మనిషి నరకానికి పోతాడు. నరకం తప్పించుకోవాలి, పరలోకం చేరాలి. దానికి మనకు రక్షణ కావాలి. ఈ రక్షణ అనుగ్రహించేది సిలువలో దాగి ఉన్న, లేదంటే సిలువలో ప్రత్యక్షమైన, సిలువ నుండి మనలోనికి ప్రవహిస్తున్న దేవుని శక్తియే మనలను రక్షించుచున్నది. హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, వెరితనంగా ఎంచుదామా? వెరితనంగా ఎంచావో రక్షణ కోల్పోతావు. ఎగతాళిగా ఎంచావో రక్షణ నీకు దొరకదు. ఇదిగో దాన్ని తోలనాడుతూ ఉన్నావో ఇదిగో నీకు రక్షణ లేదు. రక్షింపబడని వారి కొరకు ఏం కాచుకుని ఉంది? అగ్నిగుండము కాచుకుని ఉంది. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎందుకు సిలువను వెర్రితనముగా ఎంచుకుని మన జీవితాన్ని నరకపాలు చేసేసుకోవాలి? ఎందుకు సిలువను ఎగతాళి చేస్తూ నరకంలో యుగయుగాలు కాలిపోవాలి? దానికంటే సిలువ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవడం మనకు మేలు కదా. కాబట్టి సిలువ యందు విశ్వాసం ఉంచుదాం. సిలువ బలియాగమునందు విశ్వాసం ఉంచుదాం. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వానిలోనికి దేవుని శక్తి ప్రవహించి దేవుని శక్తి మనలను రక్షిస్తుంది. హల్లెలూయా. కొందరికి వెర్రితనము, మనకైతే దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనలను రక్షించుచున్నది. హల్లెలూయా. మరొక మాటని మనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. కొందరు అపోస్తులైన పౌలును కూడా బలహీనునిగాను దేవుని యొక్క సిలువను కూడా బలహీనమైనదిగాను ఎంచుతున్నారు. మన బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతుంది? నిశ్చయముగా మన బలహీనతల్ని ఆయన వహించాడు, తీసుకున్నాడు అనేటువంటి, మన బలహీనతలను బట్టి నలగొట్టబడ్డాడు అనే మాటల్ని మనం చదువుతూ ఉన్నాం. ఇదిగో కొందరు అలాగే ఎంచుతున్నారు. అయితే పౌలు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తున్నారంటే, మీరు మమ్మల్ని బలహీనులుగా ఎంచుతున్నారు. మమ్మల్ని మాత్రమే కాదు, కొంతమంది సేవకులను కూడా వారు అలాగే ఎంచుతూ ఉన్నారు. ఇదిగో మీరు బలహీనంగా ఎవరినైతే ఎంచుతున్నారో వారు వాస్తవానికి బలహీనులమే అని ఒప్పుకుంటూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము సహజంగా బలహీనులమే, సహజంగా బలం లేని వాళ్ళమే, కానీ మేము ఎలాగూ బలం పొందుకుంటున్నాం, మేము ఎలాగూ జీవం కలిగి ఉంటున్నాం, మేము ఎలాగూ జీవిస్తూ ఉన్నాం, ఎలాగూ మా విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నాం, ఎలాగూ మా పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాం అనంటే చెప్తూ ఉన్నాడు అక్కడ, మేము బలహీనులమే కానీ మిమ్మును బట్టి మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా మేము జీవము గలవారము అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి మనలను జీవింపజేస్తూ ఉంది. హల్లెలూయా. మొదటిగా సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి మనలను రక్షించి మనలను పాప విముక్తులను చేస్తే, రెండవదిగా దేవుని శక్తి మనల్ని ఏం చేస్తుందట? జీవింపజేస్తుందట. ఈ బలహీనమైనటువంటి మంటి ఘటములో జీవమును కలిగించున్నది. ఈ బలహీనులు అద్భుతములు చేయనట్లుగా, ఇదిగో ఈ బలహీనులు జీవం కలిగి బ్రతికేటట్లుగా చేయగలిగేది ఏమిటంటే శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. ఇలాగంటాను, కొందరు ఏదైతే వెర్రితనముగా ఎంచుతున్నారో ఆ వెర్రితనము అనగా దేవుని శక్తి మనలను జీవింపజేస్తూ ఉంది. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, మీరు మమ్మల్ని చూసి ఏమనుకుంటూ ఉన్నారు? మమ్మల్ని బట్టి ఏమనుకుంటూ ఉన్నారు? బలహీనం అనుకుంటూ ఉన్నారు, బలం లేని వాళ్ళం అనుకుంటున్నారు, ఏమి చేయలేని వారు అనుకుంటున్నారు. అయితే మేము ఏమి చేయగలమో ఇదిగో ఈ శక్తి ద్వారా చేయగలమని రుజువు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఏదైతే బలహీనతని భావించారో, ఏదైతే వెర్రితనమని భావించారో అది దేవుని శక్తియు జీవమునై ఉన్నదని పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో జీవము కలిగించేది ఏమిటో తెలుసా? మన జీవితాల్లో మన బలహీనతల నుంచి మనల్ని విడిపించి మనము జీవము కలిగి
కలిగిన వారుగా, ప్రభావం కలిగిన వారిగా, శక్తి కలిగిన వారిగా మనల్ని నిలబెట్టేది ఏమిటి అని అంటే సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. హల్లెలూయా. సిలువలో ఏం ప్రత్యక్షమైంది? దేవుని శక్తి ప్రత్యక్షమైంది. ఏ శక్తినైతే ప్రజలు చులకనగా ఎంచుతున్నారో, ఏ సిలువనైతే వెరితనముగా ఎంచుతున్నారో, తోలనాడుతూ ఉన్నారో, ఎగతాళి చేస్తున్నారో, ఆ సిలువ యందు ప్రత్యక్షమైన దేవుని శక్తి మనల్ని ఏం చేస్తుందట? జీవింపజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆయన గూర్చిన వార్త ఒకటి చెప్పబడుతూ ఉన్న సంగతిని లూకా రాస్తూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 72వ వచనము మీరు చదివినట్లయితే 72 నుంచి 78 కలిపి ఉంటాయి. అక్కడ ఒక మాటను మీరు గమనించండి, నేను చెప్తాను. ఇదిగో ఆయన ఇశ్రాయేలునకు దర్శనం అనుగ్రహించాడు అని చెప్తూ ఆ వచనాలు ప్రారంభమవుతాయి. ఆ వచనాల్లో ఏమి రాయబడిందంటే, చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారికి గొప్ప వెలుగు కలిగింది అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నారట ప్రజలు? మరణంలో ఉన్నారట. మరణకరమైనటువంటి, మరణానికి లోనైనటువంటి మన జీవితాల్లో జీవమును కలిగించున్నది సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తియే. హల్లెలూయా. ఆ దేవుని శక్తి మనలో జీవమును కలిగించే వరకు మనలో ఏముంది? మరణం ఉంది. మరణ ఛాయ మన మీద ప్రభావం చూపుతూ ఏలుబడి చేస్తుంది. ఎప్పుడైతే సిలువలో ఉన్న దేవుని శక్తి మనలోనికి ప్రవహించిందో అప్పుడే మనము జీవము కలిగిన వారమయ్యాం. అందాక అప్పటి వరకు పాపము కలిగించేటువంటి మరణంలో మనం బ్రతికేస్తాం, మరణంలో మనం ఉంటూ ఉన్నాం. సిలువ ఎర్రితనముగా ఎంచుకుంటే మనలోనికి జీవము రాదు. సిలువ ఎర్రితనముగా ఎంచుకుంటే, ఎగతాళిగా ఎంచుకుంటే, బలహీనంగా ఎంచుకుంటే మనలోనికి ఏమొస్తుంది? మనలో ఏమి నిలిచి ఉంటుంది? మనలో మరణమే నిలిచి ఉంటుంది, మనలో బలహీనత నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఎర్రితనముగాను ఎగతాళిగాను ఎంచక సిలువను ఆశ్రయిస్తావో, సిలువ బలియాగమునందు యేసు క్రీస్తు మరణమునందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీవు నేను ఏం కలిగిన వారం అవుతామంటే జీవము కలిగిన వారం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే మనము మరణపాత్రులమై ఉన్నాం, నిర్జీవమై ఉన్నాం, మనం మృతులమై ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాలు ఏం రాయబడ్డాయి అంటే మనము మృతులమై ఉన్నామని రాయబడింది. ఎలా ఉన్నామంట? మనం మీ అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం. జీవము లేదు మనలో. బ్రతుకుతున్నామనే పేరు మాత్రమే ఉన్నది, జీవము లేదు. ఆ జీవమును కలిగించింది ఏమిటి అంటే సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. హల్లెలూయా. ఇదిగో వెర్రితనముగా ఎంచినంత కాలము మనిషికి ఏం లేదు? రక్షణ లేదు. వెర్రితనముగా ఎంచినంత కాలము మనకు జీవం కూడా కలగదు, బలహీనంగానే ఉండిపోతాం. ఈ సాతాను ప్రభావం మన మీద ఉండిపోతుంది. ఏమాత్రము కూడా జీవము లేని వారమై నిర్జీవమైన స్థితిలో ఉండిపోతాం. పౌలు అంటున్నాడు, మేమేదో పైకి బలహీనంగా కనబడుతున్నామేమో, లేదంటే మీకు సిలువ కూడా బలహీనంగానే కనబడుతుందేమో, కానీ దేవుని శక్తిని బట్టి మేము జీవాన్ని పొందుకుంటున్నామని చెప్తూ ఉన్నాడు. ఏ సిలువ అయితే వారి ఎదుట వెర్రితనంగా కనబడుతుందో కొందరికి, ఆ సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి ఇదిగో బలహీనులమైన మన ఎడల బలమును కలగజేస్తుంది, జీవాన్ని కలగజేస్తుంది. సిలువను ఆశ్రయిస్తే, దేవుని శక్తిని ఆశ్రయిస్తే మన జీవితాలకు రక్షణ ఉంటుంది. సిలువను ఆశ్రయిస్తే, దేవుని శక్తిని మనం గనక ఆశ్రయిస్తే మన జీవితాల్లో జీవము కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట చూడండి, రండి. అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు శ్రీమంతుడగు దేవుడు, అమ్మా 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మా మైక్ ఉన్న వాళ్ళు చదవండి, చదవండి అమ్మా, చదవండి, చదవండి. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను
ఆయన ఖైదీనై ఉన్న నన్ను నన్ను గూర్చి అయినను సిగ్గుపడక సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడై ఉండుము. ఇక్కడ దేవుని శక్తిని గూర్చి పౌలు మాట్లాడుతున్నాడు. దానికి మునుపు ఒక మాట కూడా చెప్తూ ఉన్నాడు. ఆ మాట ఏమిటో చూద్దాం. నీవు సిగ్గుపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటా మాట? సిగ్గుపడవద్దు. దేన్ని గూర్చి సిగ్గుపడవద్దు? ఇదిగో ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. సిలువను గూర్చిన వార్త ప్రకటించుటకు, దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు, దాన్ని గూర్చి మాట్లాడుటకు, దానిని ప్రధానముగా ప్రకటించుచు సాక్ష్యమిచ్చుచు మాట్లాడుతూ ఉన్న పౌలు ఖైదీ అయి ఉన్న విషయాన్ని బట్టి సిగ్గుపడవద్దు తిమోతి అని చెప్తూ ఉన్నాడు. సిలువను గూర్చి, సిలువ వార్తను గూర్చి నేను సిగ్గుపడివాడును కాను అని అనేక సందర్భాల్లో పౌలు చెప్పాడు. అదే మాటల్ని తన ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతి కూడా చెప్తున్నాడు. నువ్వు సిగ్గుపడవద్దు, సిగ్గుపడక ఈ పని చేయము అని చెప్తున్నాడు. ఇదిగో సిలువ సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడనక్కర్లేదు. ఇదిగో ఈ సిలువ సువార్త ఇంతకు మునుపు చెప్పినట్లుగా ఈ సిలువ సువార్త మనలను రక్షించుచూ ఉన్నది. ఈ సిలువ సువార్త మనకు జీవమును అనుగ్రహిస్తూ ఉంది. మనలను రక్షించి మనకు జీవాన్ని అనుగ్రహిస్తున్న ఒక వార్తను గురించి మనం ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి? సిలువను గూర్చిన వార్త ఎవరి జీవితాలనైనా పాడు చేస్తుందా? ఏ కుటుంబాన్నైనా కూల్చివేస్తుందా? ఎవరినైనా సంఘ విద్రోహ శక్తులుగా మార్చివేస్తుందా? ఎవరినైనా తాగుబోతులుగా చేస్తుందా? ఎవరినైనా తిరుగుబోతులుగా చేస్తుందా? ఏ దేశాన్నైనా పాడు చేస్తుందా? ఏ సమాజానికైనా కీడు చేస్తుందా? సిలువను గూర్చిన వార్త, సిలువ సువార్త, సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి అనేక మంది త్రాగుబోతులను, అనేక మంది తిరుగుబోతులను, అనేక మంది వ్యభిచారులను మార్చివేసింది. అనేక కుటుంబములను కడుతూ ఉన్నది. అనేక మందిని మంచివారిగాను పరిశుద్ధులుగాను తీర్చిదిద్దుతూ ఉన్నది. అనేక మందిని సేవ చేసేవారిగాను ప్రేమించేవారిగాను మార్చివేస్తుంది. ఇదిగో అనేక మందిని క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చివేస్తుంది. కానీ ఎవరికి కూడా కీడు చేయడం లేదు. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త, సిలువ సువార్త, ఇదిగో ఈ దేవుని గూర్చిన సాక్ష్యము ఎవరికైనా మేలే చేస్తుంది కానీ ఏ ఒక్కరికి కీడు చేయదు. హల్లెలూయా. కీడు చేసే వార్తల గురించి భయపడాలి. చెడ్డ మాటల గురించి భయపడాలి. అపకారం చేసే మాటల గురించి భయపడాలి. ఏ కుటుంబాన్ని కూల్చే మాటల గురించి అయితే భయపడాలి. ఎవరినైనా త్రాగుబోతులుగానో తిరుగుబోతులుగానో వ్యభిచారులుగానో మార్చే మాటల గురించి అయితే సిగ్గుపడాలి. వాటి గురించేమో చాలా చక్కగా మాట్లాడేసుకుంటున్నారు. వాటి గురించేమో బ్రహ్మాండంగా ప్రకటనలు చేసుకుంటున్నారు, ప్రదర్శించుకుంటూ ఉన్నారు. మన జీవితాలని పాడు చేసే మాటలు విరివిరిగా దొరుకుతూ ఉన్నాయి. ఆ మాటలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. మన జీవితాలని బాగు చేసే మాటల గురించి అయితే బోల్డన్ని ఆటంకాలు ఏర్పడిపోతున్నాయి. బయట నుంచి వచ్చే ఆటంకాల గురించి ఇక్కడ రాయట్లేదు. మనలో కలిగే ఆటంకాల గురించే రాస్తూ ఉన్నాడు. మనలో కలిగే ఆటంకం ఏమిటంట? సిగ్గు అంట. ఏమిటా ఆటంకం? సిగ్గు. చాలామందికి యేసయ్యను గురించి చెప్పడానికి సిగ్గు, యేసయ్యను గురించి మాట్లాడడానికి సిగ్గు. ఎందుకు? యేసయ్య మాట ఎవరి జీవితాల్లో అయినా పాడు చేస్తుందా? ఇప్పటి వరకు ధ్యానించినట్లుగా యేసయ్య మాట, సిలువ సువార్త ఎవరినైనా రక్షిస్తుంది కదా. సిలువ సువార్త ఎవరికైనా జీవాన్ని కలిగిస్తుంది కదా. ఇలాంటి మాట చెప్పడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడనక్కర్లేదు. ఇదిగో సిలువను గూర్చిన వార్త ప్రకటించుటకు మనం ఎవరము సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే ఇది అందరికీ మేలు చేసే వార్త కాబట్టి మనం ఎంతో ధైర్యంగా చెప్పవచ్చు. డాక్టర్ దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ మంచిగా చూస్తే ఇంటి దగ్గరికి వచ్చి అందరికీ చెప్తారు, ఆ డాక్టర్ చాలా బాగా చూస్తున్నాడు, మంచి మందులు రాస్తున్నాడు, తక్కువ ఖరీదు మందులు రాస్తున్నాడు, అనవసరమైన ఏమీ చేయట్లేదని ఎంత బాగా చెప్తారు. షాపింగ్కి వెళ్తే, బట్టలు కొనుక్కుంటే, ఆ షాపు నచ్చితే, ఆఫర్లు నచ్చితే 1కి 2 ఇస్తే ఎంతమందికి చెప్తారు చెప్పమా? ఆ కొట్టుకు వెళ్తే, షాపుకి వెళ్తే సరుకులు బాగుంటే ఎంతమందికి చెప్తారు? వీటన్నిటికీ మించిన మేలు చేసేటువంటి వార్త యేసయ్య వార్త. దాని కొరకు సిగ్గుపడనక్కర్లేదు. బయట నుంచి వచ్చే ఆటంకాల తర్వాత విషయం. మన లోపల వచ్చే ఆటంకం ఏమిటంటే, మన లోపల వచ్చే ఆటంకము సిగ్గు ఒకటి. రెండవది ఇంకో ప్రధానమైన ఆటంకం ఏమిటో తెలుసా?
సిలువను గూర్చి ఉన్న వార్త ప్రకటించుట మన పని కాదు, ఇది పాస్టర్ గారి పని అనుకుంటారు. అవునా కదా? చాలామంది ఇదే అపోహలో బతికేస్తూ ఉంటారు. సిలువను గూర్చి సాక్ష్యం ఇచ్చుట, సిలువను గూర్చి ప్రకటించుట ఇది మన పని కాదు, పాస్టర్ గారి పని అనుకుంటూ ఉంటారు. ఇది ఎవరి పని? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. మీరు ఎందుకు పిలువబడ్డారంటే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడి శక్తి సిలువ యందు ప్రత్యక్షమై మనల్ని దేవుని సొత్తుగా చేసుకుంది, మనలను చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చుకుంది, అనగా రక్షణ కలుగజేసింది, మనకు జీవాన్ని ఇచ్చింది, దేవుని శక్తిగా సొత్తుగా మార్చుకుంది. ఎందుకొరకంట? ఇవన్నీ చేసిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఎవరు ప్రచురము చేయాలి? ఎవరైతే చీకటిలో నుండి పిలువబడ్డారో, అంటే ఇలా అంటారు, ఎవరైతే రక్షించబడ్డారో వారు సిలువను గూర్చి ప్రకటించాలి. అంటే ఎవరు ప్రకటించాలి? మనం ప్రకటించాలి, ప్రతి ఒక్కరం ప్రకటించాలి. చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటారంటే ఇది పాస్టర్ గారి పని, ఇది సంఘ పెద్దల పని అనుకుంటూ ఉంటారు. ఇది నిజానికి పాస్టర్ గారి పని మాత్రమే కాదు, సంఘ పెద్దల పని మాత్రమే కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరి పని సిలువను గూర్చిన వార్త ప్రకటించాలి. ఇంకా తర్వాతగా ఏమనుకుంటారంటే సిలువను గూర్చిన వార్త ప్రకటించడం అంటే ఇలాగ వేదికలెక్కి పెద్ద మైక్ అందుకుని గంభీరమైన స్వరం పెట్టి స్పీకర్లో బేస్ వాయిస్ పెట్టి సువార్తను అనర్గళంగా ప్రకటించడం, వాక్యం వెంబడి వాక్యం చెప్పడం అని అనుకుంటూ ఉంటారు. అది సువార్తలో భాగమే. ఈ పూట త్వరగా 4 మాటలు చెప్తాను సువార్త ప్రకటించుట కొరకు. చూడండి, సువార్త ప్రకటించుటనగా మొదటి విషయము యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చి ప్రకటించడం. అపోస్తుల కార్యంలో మీరు గమనిస్తే వారి ప్రతి చోటకును వెళ్ళి యేసును క్రీస్తును గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు అనే మాటను చదువుతాం. సిలువ సువార్తను ప్రకటించడంలో మొదట మనం చేయవలసింది ఏమిటి అని అంటే ఆయన సువార్తను ప్రకటించాలి. రెండవది చూడండి, దానికంటే మునుపు అందరూ చేయాల్సింది చేయగలిగింది. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. ఏ పరిచర్య అయినా దేనితో ప్రారంభమవుతుంది చెప్పండి? ఏ పరిచర్య అయినా, ఏ పనైనా మనకు ప్రార్థనతోనే ప్రారంభం. ఈ కూడికలను దేనితో ప్రారంభించారు? ప్రార్థనతో ప్రారంభించారు. వాక్య పరిచర్య నేనైనా మీరైనా దేనితో ప్రారంభించారు? ప్రార్థనతో ప్రారంభించారు. ఏదైనా ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. పౌలు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడాలని నేనేం చేస్తున్నాను అంటున్నాడు. సువార్త ప్రకటిస్తున్నాడు ఒక పక్కన. అంతకు మునుపు ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు. పరిచర్య చేయుట అనగా మొదటిగా ప్రార్థన చేయుట. ప్రార్థిస్తున్నారా మీ ప్రజల రక్షణ కొరకు? ప్రార్థిస్తున్నారా మీ కుటుంబముల రక్షణ కొరకు? ఇది మొదటిది. రెండవది సువార్త ప్రకటన. మూడవది సంఘములో పనిచేయుట. సంఘము నడుచుటకు, సువార్త ప్రకటింపబడుటకు ఏ పని అయితే నువ్వు చేయగలవో ఆ పని చేయాలి. ఈరోజు ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఇవన్నీ చేసేసుకున్నాడా? లేదు. దీని కొరకు ఎందరో కష్టపడ్డారు. ఆ రీతిగా కష్టపడి పని చేయడం. అలాగే పని చేయడంతో పాటుగా దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన వారు ప్రకటించాలి, ప్రార్థించే వాళ్ళు ప్రార్థించాలి. ఇవన్నీ మాకు సాధ్యం కాదండి, ఇలాగ మేము చెప్పడం కష్టం అనుకున్న వాళ్ళు ఇంకొక చిన్న పని చేయవచ్చు. ఏం చేయవచ్చు అంటే సమరయ స్త్రీ వలె సాక్ష్యం చెప్పవచ్చునా లేదా? అది కూడా చేయలేమండి, అది కూడా మాకు సిగ్గేనండి అన్నారనుకోండి. ఇశ్రాయేలు దేశపు చిన్నది అని రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో పేర్కొనబడింది. నయమానికి ఏముందట? కుష్ఠరోగం ఉంది. ఈ చిన్న బిడ్డ సాక్ష్యం చెప్పలేదు, వాక్యం చెప్పలేదు,
ఇప్పుడు ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు, కానీ ఏం చేయగలగదంటే పాస్టర్ గారి అడ్రస్ చెప్పగలదు, సంఘం యొక్క అడ్రస్ చెప్పగలదు. ఏం చెప్పింది? ఇదిగో పలానా పట్టణంలో పలానా చోట ఎవరున్నారు? దైవజనుడైన ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి బాగైపోద్దని చెప్పి. అంటే సువార్త ప్రకటించుటలో సాక్ష్యం ఇచ్చుట, అలాగనే సంఘమును పరిచయం చేయుట కూడా నీవు చేయవచ్చును. హల్లెలూయా. చాలాసార్లు ఈ పని పాస్టర్ గారు అనుకుని ఆగిపోతారు. తర్వాత మైకు పట్టుకుని ప్రసంగించడమే దేవుని వాక్యం అనుకుని ఆగిపోతారు. నువ్వు ప్రార్థించవచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు, దేవుని పరిచర్య కొరకు పని చేయవచ్చు, సాక్ష్యం చెప్పవచ్చు, లేదంటే ఇదిగో ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పినట్లుగా అడ్రస్ అయినా నీవు చెప్పవచ్చు. ఇదిగో దేవుని శక్తిని బట్టి మనం సువార్త ప్రకటించుటకు సిగ్గుపడొద్దంట. అది పౌలు చెప్తున్నాడు. ఆ మాట చెప్తూ పౌలు ఏమంటున్నాడు? ఒకసారి మనం తిమోతికి రాసిన పత్రిక చదివిన మాటలను చదువుదామా? ఇదిగో కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనై ఉన్న నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడై ఉండము అని చెప్తున్నాడు. శ్రమలలో నీవు దేవుని శక్తిని బట్టి పాలివాడై ఉండము అని చెప్తాడు. శ్రమలలో మనల్ని నిలబెట్టేదేంటో తెలుసా? శ్రమలలో మనలను నడిపించగలిగేదేంటో తెలుసా? దేవుని శక్తి. హల్లెలూయా. కలువరి శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి ప్రకటించుటకు మనము సిగ్గుపడనక్కర్లేదు. ఇది పాస్టర్ గారి పని అని ఎంచుకుని ఊరుకునడానికి వీలు లేదు. నేను ప్రకటించలేనే అని నువ్వు ఆగిపోనక్కర్లేదు. ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ప్రభువుని పరిచయం చేస్తూ సాక్ష్యం చెప్పుకుంటూ ఇదిగో సంఘమును పరిచయం చేస్తూ నువ్వు ముందుకు సాగొచ్చు. ఇలాగూ నీవు నేను ముందుకు సాగుతున్నప్పుడు శ్రమలు ఎదురైతే ఆ శ్రమలను గురించి భయపడవద్దు. ఆ శ్రమలలో కూడా నువ్వు దేవుని శక్తిని బట్టి ముందుకు సాగిపో అని తిమోతికి పౌలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు శ్రమలు వస్తాయని భయపడద్దు. ఈ సిక్కులో శ్రమలను గూర్చిన భయం కూడా ఉండవచ్చు. ఇప్పుడు యేసయ్యను గూర్చి ప్రకటిస్తే ఏం జరుగుద్దో అనేటువంటి ఒక భయం కూడా ఏర్పడి ఉండవచ్చు. ఇలాగున సిగ్గుపడనక్కర్లేని భయపడనక్కర్లేని సువార్తను ప్రకటించుటకును శ్రమలలో ఎదురైనప్పుడు మనలను పడిపోకుండా నడిపించున్నది ఏమిటి అంటే శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి. ఏదైతే ప్రజలు ఎర్రితనముగా ఎంచారో, ఏదైతే కొందరు నేటికిని ఎగతాళిగా ఎంచుతూ ఉన్నారో, ఆ శిలువలో దేవుని శక్తి ప్రత్యక్షమై ఉన్నది. ఆ దేవుని శక్తి శిలువ నుండి మనలోనికి ప్రవహిస్తూ మనలను శ్రమలలో నిలువబెట్టుచూ ఉన్నది. అనేక మంది శ్రమలను బట్టి భయపడి వెనుకకు మళ్ళిన వారు ఉన్నారు. ఇదిగో శ్రమలను బట్టి పడిపోయిన వారు ఉన్నారు. శ్రమలను బట్టి తప్పిపోయిన వారు ఉన్నారు. అలాగున మనముండక శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ప్రభువులో నిలబెట్టినది ఏమిటి అని అంటే ఇదిగో శిలువ నుండి మనలోనికి ప్రవహిస్తున్న దేవుని శక్తియే మనలను నిలబెట్టుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు శిలువ సువార్తను గురించి సిగ్గుపడవద్దు, భయపడవద్దు, ఆగిపోవద్దు. శ్రమలు ఎదురైనా ముందుకు సాగిపో. శ్రమలలో కూడా నిన్ను దేవుని శక్తి విడిచిపోదు అని తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఇదిగో పౌలంట జైల్లో వేయబడినప్పుడు ఆఖరి దినాల్లో ఈ పత్రిక రాశాడని బైబిల్ పండితుడు చెప్తారు. ఇది వీడుకోలు సందేశం. ఈ వీడుకోలు సందేశంలో ఏం చెప్తున్నాడంటే తిమోతి ఈ పరిచర్యను కొనసాగించడానికి సిగ్గుపడవద్దు, ఈ పరిచర్యను కొనసాగించడానికి భయపడవద్దు. శ్రమ వస్తుందనుకుంటున్నావేమో, శ్రమలలో కూడా దేవుని శక్తి నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఇదిగో నీ బలహీనతల్లో కూడా ఈ దేవుని శక్తి నిన్ను విడిచిపోదు. కాబట్టి శ్రమ ఎదురైనా సరే పాలివాడైపో. శ్రమ ఎదురైనా సరే దానిలో సాగిపో. శ్రమ ఎదురైనా సరే నువ్వు ఆగిపోవద్దు. నిన్ను బలపరిచేది, నిన్ను నిలబెట్టేది దేవుని శక్తియే అని చెప్తున్నాడు. ఇదిగో విశ్వాస యాత్రలో సాగిపోతున్న మనము ఆగిపోనక్కర్లేదు. శిలువ సువార్తను ప్రకటిస్తున్న మనము సిగ్గుపడనక్కర్లేదు, ఆగిపోనక్కర్లేదు. ఎదురయ్యే ప్రతి శ్రమలోనూ, ఎదురయ్యే ప్రతి కష్టములోనూ మనలను నిలువబెట్టుటకు శిలువ నుండి దేవుని శక్తి ప్రవహిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మనలోనికి ఆయన శక్తి ప్రవాహము జరుగుతూ ఉన్నది. మనము భయపడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. హల్లెలూయా. ఆఖరి మాట మనం చూసి కొద్ది సమయంలో మరి తదుపరి దైవజనులకు ఈ సమయాన్ని అప్పగించి మరొక శ్రేష్టమైన సందేశాన్ని కూడా మనం విందాం.
చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చాలండి. పరలోకములో మన కొరకు స్వాస్థ్యము భద్రపరచబడి ఉందట. ఆ మాటలే కదా రక్షణ గురించి మనం ధ్యానించినప్పుడు చూసాం. పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉందట. ఆ స్వాస్థ్యము మనం పొందుకునే వరకు ఈ లోకంలో మనల్ని కాపాడేదేమిటి చూసారా? అక్కడ మీరు ఆ మాటను మరలా చదువుతారా? మీకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు. ఆ యొక్క స్వాస్థ్యమును పొందుకునే వరకు మనల్ని కాపాడేదేమిటి? ఏదైతే కొందరు వెరితనంగా ఎంచుతున్నారే ఆ శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తియే మనలను కాపాడుచున్నది. ఇదిగో ఈ పేతురు పత్రిక శ్రమల్లో ఉన్న సంఘానికి పేతురు రాశాడు. ఈ శ్రమల్లో మీరు కృంగిపోవద్దు, ఈ శ్రమల్లో మీరు ఆ ధైర్యము చెడిన వారిగా అయిపోవద్దు. ఈ శ్రమలను జయించుకుని మీరు ముందుకు సాగితే ఈ శ్రమల అనంతరము, ఈ శ్రమల తరువాత మీరు ఒక స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నారు. ఈ శ్రమల్లోనే మేము అంతమైపోతామేమో, ఈ శ్రమల్లోనే మేము నశించిపోతామేమో అనే భయం మీకు అక్కర్లేదు. ఈ శ్రమలలో దేవుని శక్తి మిమ్మలను కాపాడుద్ది అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏదైతే కొంతమందికి వెర్రితనంగా కనపడుతుందో అది మనలను ఏం చేస్తుందట? కాపాడుతుందట. హల్లెలూయా. ఈ శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి మనలను మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమలను కాపాడుతుంది. ఈ శ్రమల్లో మనం నశించిపోతామేమో అనేటువంటి ఆందోళన అక్కర్లేదు. ఇదిగో పరిస్థితులు నిన్న మొన్నటి వలె లేవు. పరిస్థితులు ప్రతిరోజు మారుతున్నాయి. పరిస్థితులు ప్రతిరోజు ఆందోళనకరంగా తయారవుతున్నాయి. అయితే ఈ పరిస్థితులను బట్టి మనం కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే శిలువ నుండి ప్రవహిస్తున్న దేవుని శక్తి మనలో నుండి ఆందోళన అంతా పోగొట్టి ఏం చేస్తుందట? మనలను కాపాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే వెర్రితనంగా కొందరికి కనబడుతుందో దానిలో దేవుని శక్తి ఉన్నది. ఆ దేవుని శక్తి మనలను కాపాడుతూ ఉన్నది. హల్లెలూయా. మన జ్ఞానం వలన కాపాడబడుతున్నాం అనుకుంటున్నారా? మనం తెలివిగా వ్యవహరించి ఎత్తుకు పై ఎత్తేసాం అందుకు కాపాడబడ్డాం అనుకుంటున్నారా? నిన్న చాలా బాగా జీవించాం అందుకనే ఈ రోజును చూడగలిగాం. ఈ రోజు కూడా చాలా బాగానే ప్లాన్ చేసుకున్నాం, రేపును కూడా అందుకే చూడగలుగుతున్నాం అనుకుంటున్నాం. మనం అలా అనుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన మనలను కాపాడుచున్నాడు కనుకనే ఇలాగ జీవించగలుగుతూ ఉన్నాం. శ్రమల్లో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. శ్రమలను బట్టి నువ్వు భయపడక్కర్లా, శ్రమలను బట్టి నువ్వు కృంగిపోనక్కర్లా. ఎందుకనంటే శిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఎంతో శ్రమల్లో అల్లాడిపోతున్నటువంటి సంఘానికి ఈ మాటలు రాశారు. ఆ సంఘానికి గుర్తు చేస్తున్నది ఏంటంటే దేవుని శక్తి. ఈ వెర్రితనంగా ఎంచుతున్న వారిని గురించి ఒక మాట చెప్పాడు ప్రభు. వారందరూ వచ్చి చాలా వెరితనంగా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆ సందర్భాలన్నింటిలో ప్రభు ఏమని చెప్పాడంటే మీరు లేఖనములని కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకున్నారు, అందుకనే ఇలా పొరపాటు పడుతున్నారని ప్రభు చెప్పాడు. ఎందుకు కొందరు సిలువను వెరితనంగా ఎంచుతున్నారు? మొదటి లోపము, వారు లేఖనములను గ్రహించట్లేదట. అందుకనే ఇంతసేపు లేఖనములను గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. ఆయన మరణము ఆయన స్వచిత్తము, ఆయన మరణము దేవుని సంకల్పము, ఆయన మరణము మన కోసమే, ఆయన మరణము మానవాళి అంతటి కోసము, యేసయ్య మరణము మానవాళి అంతటి కోసము, యేసయ్య మరణము మానవాళికి మేలు చేసే మరణము. ఈ లేఖనముల గ్రహింపు వారికి లేదు, అందుకే వెర్రితనముగా ఎంచుతున్నారు. రెండవదిగా
దేవుని శక్తిని వారు అనుభవించక ఆశ్రయించక వెరితనంగా ఎంచుతున్నారు. సిలువను వెరితనంగా ఎంచే వారిలో ఈ రెండు లోపాలు కనబడుతున్నాయి. ఏమేమిటి? లేఖనములను సరిగా గ్రహించలేకపోతున్నారు, అనగా వాక్యాన్ని సరిగా గ్రహించలేకపోతున్నారు. రెండవది, దేవుని శక్తిని అర్థం చేసుకుంటూ అనుభవించుటలో వారు విఫలమవుతున్నారు. ఈ పూట ఇక్కడికి చేరి వచ్చిన మనమందరము, ఈ మాటలు వినుచున్న వారందరూ ఈ లేఖనములను గ్రహించుకుని దేవుని శక్తిని ఆశ్రయిస్తే కలువరి సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి మనకు రక్షణను, కలువరి సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి మనకు జీవమును, కలువరి సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి శ్రమలలో ముందుకు సాగే కృపను, ఇదిగో కలువరి సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి పరలోక స్వాస్థ్యము పొందుకునే వరకు మనలను కాపాడుతూ ఉంది. హల్లెలూయా. ఈ పూట వెర్రితనంగా ఎంచుకుంటే రక్షణ లేదు, ఎర్రితనముగా ఎంచుకుంటే జీవము లేదు, వెర్రితనముగా ఎంచుకుంటే శ్రమల్లో నిలబడలేవు, వెర్రితనముగా ఎంచుకుంటే పరలోక స్వాస్థ్యం పొందుకున్నట్లును అది పొందుకున్న వరకు కాపాడబడలేవు. కాబట్టి ఈ రాత్రి లేఖనములను అర్థం చేసుకుంటూ పరిశుద్ధాత్ముడు ఈ లేఖనముల గురించి మనలో ఒప్పింపజేస్తూ ఉండగా లేఖనములను అర్థం చేసుకుని మనము సిలువను అనగా దేవుని శక్తిని ఆశ్రయిద్దాం. ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే లేఖనములను గ్రహించుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది, వారికి జీవము కలుగుతుంది, వారు శ్రమల్లో నిలబడగలుగుతారు, వారు శ్రమల్లో కాపాడబడతారు. అట్టి కృప ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, వినుచున్న వారందరికీ కలుగునట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కండ్లు మూసుకునండి, మనము ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కండ్లు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కొందరు వెర్రితనముగా ఎంచుకుంటున్నారు. ఈ మాటలు వినుచుండగా నీవు నేను ఆ పని చేయవద్దు, అనగా వెర్రితనముగా ఎంచుకోవద్దు. ఇదిగో సిలువ మనలను జీవింపజేసేది, సిలువ మనలను రక్షించేది, సిలువ మనలను శ్రమలలో కాపాడి నిలబెట్టేది. ఆ సిలువ యందు దేవుని శక్తి ప్రత్యక్షమైంది. దేవుని శక్తి ఇదిగో ప్రత్యక్షమైంది. సిలువలో ప్రత్యక్షమైన దేవుని శక్తి నమ్మితే నీలోనికి ప్రవహించబోతున్నది, విశ్వసిస్తే ఆ శక్తి నీలోనికి రాబోతున్నది. వెర్రితనముగా వేయించావా, రక్షణ లేదు. ఎగతాళిగా మాట్లాడావా, జీవము లేదు. నువ్వు కాపాడబడలేవు, శ్రమలలో నువ్వు ముందడుగు వేయలేవు. ఎప్పుడైతే వెర్రితనమును, ఎగతాళిని అన్నీ పక్కన పెట్టి లేఖనముల యందు విశ్వాసము గలవాడువై, కలువరి సిలువ యందు విశ్వాసము గలవాడువై, ఇదిగో నీవు సిలువను ఆశ్రయిస్తే ఇదిగో దేవుని శక్తి నీలోనికి ప్రవహించబోతూ ఉన్నది. ఇదిగో దేవుని శక్తి నీలోనికి వచ్చి నీకు రక్షణ కలగజేయబోతున్నది, జీవము కలగజేయబోతున్నది, శ్రమల్లో నిన్ను నిలబెట్టబోతున్నది, నిన్ను కాపాడబోతున్నది. ఇదిగో రక్షణ కావాలి, జీవము కావాలి, శ్రమలలో నిలబడగలగాలి, పరలోక స్వాస్థ్యము పొందుకోవాలి. పరలోక స్వాస్థ్యము పొందుకునే వరకు నేను కాపాడబడాలని ఆశ నీకుంటే ఈ పూట ప్రార్థనలో ఏకీభవించు, లేఖనములను గుర్తెరుగు, విశ్వాసముంచు, దేవుని శక్తిని ఆశ్రయించు, రక్షించబడతావు, జీవం గలవానివి అవుతావు. ఇదిగో శ్రమల్లో నిలబడి పరలోక స్వాస్థ్యం పొందుకుంటావు. ఆ స్వాస్థ్యం పొందుకునే వరకు కాపాడబడతావు. ఇదిగో విశ్వాసముతో దేవుని యందు ప్రార్థన చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో అమూల్యమైనటువంటి చక్కని దేవుని మాటలను మనం వినియున్నాం. ఏవేవో చేస్తే, ఏవేవో చూస్తే, ఏ స్థలాల్లోనూ దేవుని శక్తి ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని మాటలు వినటం దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి చేత మనం రక్షించబడతాము. దేవుని శక్తి చేత మనము వెలుగు సంబంధంగా మార్చబడతాము. దేవుని శక్తి చేతనే మనం శ్రమల్లో నడిపించబడతాము. ఏ శ్రమల్లో నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు నడుస్తూ ఉన్నావో, ఒకసారి ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రభువా ఇదిగో నీ శక్తిని నన్ను ఆవరించినట్లు నా సహాయం చేయి నాయనని ఒక చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ఆ శక్తి ఎక్కడి వరకు నిన్ను తీసుకెళ్ళగలుగుతున్నదో చెప్తూ ఉన్నారు. పరలోకములోనికి ఆ శక్తి నిన్ను నడిపించగలదు. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకం ఏది ఎన్నదగినటువంటిది కాదు. నిత్యత్వమే శాశ్వతమైనది. ఆయన మనలను అక్కడ వరకు నడిపించగలిగినటువంటి వాడు.
చిన్న ప్రార్థన చేసుకుంటావా? దేవుని మాటలు వినబోయే ముందు మరొకసారి ప్రభా నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. ఈ రాత్రి ప్రత్యేకంగా ఇంతవరకు మీ దాసులను నిలబెట్టి మీరు అందించినటువంటి శ్రేష్టమైన నీ వాక్కును బట్టి నీకు వందనాలు నాయన. నిజమే, చాలామందికి సిలువను గూర్చినటువంటి ఆ వార్త వేరితనముగా కనబడుతూ ఉన్నది. దాని శక్తిని పొందలేని వారిగా వారు మిగిలిపోతా ఉన్నారు. ఈ రాత్రి మీ మాటలు వినుట ద్వారా, మీ సన్నిధిలో చేరుట ద్వారా, మీ వద్దకు వచ్చుట ద్వారా మీ శక్తి ఏమైనదో మేము గ్రహించటానికి మీరిచ్చిన తరుణమును బట్టి నీకు వందనాలు నాయన. అపాత్రుడైన నా పట్ల, ఎన్నిక లేని, యోగ్యత లేని, లోకం పాపం శాపము ద్వారా నశించిపోతున్నటువంటి మానవాళి పట్ల, నా పట్ల చూపించినటువంటి నీ శక్తిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అటువంటి శక్తి చేత నిత్య జీవానికి మమ్మల్ని నడిపించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆ విధంగా ఆశీర్వదించమని, వాక్యమును అందించిన విధాసనమైన బలపరచమని, ముందున్న సమయాన్ని దీవెనికరంగా చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, తిరిగి మరి సమయానుకూలంగానే కూడికను ముగిస్తాము. ఎక్కువ సమయం ప్రియులారా, మరి సమయం తెలియకుండా లేక సమయం మించిపోయి కూడికలు ఏమి జరగవు. మనకు ఒక సమయం ఉన్నది, ఆ సమయం ప్రకారం కూడికలు ముగించబడతాయి. ఈ రాత్రి రెండవ వర్తమానంగా మరి దేవుని దాసులు రాహుల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వర్తమానాన్ని అందించే ముందు మనమందరం లేచి నిలబడి ఒక పల్లవి 2 వచనాలను పాడి ప్రభుని మహింపరుచుకుందాము. మన సహవాస బిడ్డలో పాడి ప్రభుని స్తుతిస్తారు. ప్రభుని స్తుతించుకుందాం. మనమందరం చాలా సమయం కూర్చున్నాం కాబట్టి మనం